వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఇటు మిర్చి అటు టమాటా రేటు డమాలంటూ పడిపోతున్నాయి. దీంతో మద్దతు ధర కోసం అన్నదాత పోరుబాటు పట్టాడు. పంట దిగుబడికి వచ్చినప్పుడల్లా ఎందుకు ఈ సమస్య? రైతన్నకు శాశ్వత పరిష్కారం చూపలేమా? అన్నదాతకు ఈ రేటు పోటు ఏంటి? చూద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లోకి వెళ్లే ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే ఖమ్మంలో మనం చూసాం, మిర్చికి సంబంధించి గిట్టుబాటు ధర మాకు రావటం లేదన్న అంశం గత 4-5 రోజులుగా ఒక మేజర్ ఇష్యూగా మారిపోయిన నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిని ప్రత్యేకంగా కలిశారు. ఈరోజు కేంద్ర వ్యవసాయ మంత్రి అధికారులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరికొంతమంది ఎంపీలు కలిసిన తర్వాత కేంద్రం మాకు భరోసా ఇచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. డిబేట్లోకి వెళ్లే ముందు రామ్మోహన్ నాయుడు ఏమన్నారు ఒకసారి విందాం. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకుని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకుల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి గానీ ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే మనం అనుకుంటే గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఇచ్చాం. రైట్, అసలు రైతుకు ఎందుకు ఈ రేటు పోటు? దిగుబడి వచ్చినప్పుడల్లా రైతు అటు ప్రభుత్వాల వైపు ఎందుకు చూస్తున్నాడు? కనీస మద్దతు ధర ఎందుకు దొరకడం లేదు? వ్యత్యాసం ఎందుకు ఏర్పడుతోంది? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. లంచ్ అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త జలపతిరావు గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న కేశవరావు గారు విజయవాడ నుంచి. జలపతిరావు గారు, చాలా సందర్భాల్లో మాట్లాడడం, బట్ కేంద్రం కొన్నిటికి మద్దతు ధరలు ప్రకటించింది, కొన్నిటికి సీజనల్గా ప్రకటిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మిర్చి అనేది చాలా కీలకమైన పంట. ఎక్స్క్లూజివ్లీ గుంటూరుకు సంబంధించి మనం చూస్తే మిర్చి అనేది ఒక పేటెంట్, అంటే ఒక ఎక్స్క్లూజివ్ వాతావరణం అక్కడ. అలాగే మనం ఈ ఖమ్మంలో కానీ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కానీ మిర్చి కొంచెం బాగానే పండిస్తారు. అంటే ఇక్కడ మిర్చికి సంబంధించి మాకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ కొన్ని కారణాలని రైతులు వివరిస్తున్నారు. ముందు దానిపైన మీరు గమనించింది ఏంటి? అంటే చాలా పంటలకు ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చింది గిట్టుబాటు ధర అనౌన్స్ చేయడం చాలా వరకు అయితే ప్రభుత్వం కొంటున్నది 1-2 పంటలే. ఎందుకంటే ప్రభుత్వం కొన్నది మళ్ళీ ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ అవుతుంది కాబట్టి ఆ పంటలను మాత్రమే ప్రభుత్వం తప్పనిసరిగా కొంటుంది. మిగతా పంటలకు ప్రభుత్వం కొన్ని పంటలకు ప్రకటించింది, దాంట్లో మిరప లేదు. ఇది వాణిజ్య పంట కింద వస్తుంది. ఏదో పత్తి కాబట్టి పత్తి కాటన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు కొంటున్నారు, ఎగుమతికి వెళ్తుంది. కాబట్టి మరి మిర్చి బోర్డు ఉన్నప్పటికీ కూడా మిరప పంట మీద మిర్చి బోర్డు కొనటం కానీ రైతులను అంటే వ్యత్యాసం, అంటే ధరలో వ్యత్యాసం వచ్చినప్పుడు మిర్చి బోర్డు అలా ఎలాంటి సందర్భం అలాగే చాలా రకాల పంటలు ఉన్నాయి. పసుపు ఉన్నది, పసుపు బోర్డు ఉన్నా ఇట్లున్నా కానీ ప్రభుత్వము ధర ప్రకటించటము అనేది వాణిజ్య పంటలకు లేదన్నది ఒకటైతే, ప్రకటించిన పంటలు ఖచ్చితంగా కొనేటువంటి వ్యవస్థ ప్రభుత్వం దగ్గర లేదు. మరి ఇన్ని పంటలు ప్రభుత్వం కొనాలంటే ఏం చేయాలి, ఎక్కడ పంపిణీ చేయాలి, మళ్ళీ ఎవరికి అమ్మాలి అన్నటువంటిది అందరికీ సమస్యనే. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రైతులు ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, మాకు వచ్చేటువంటి ధర లాభసాటిగా ఉండట్లేదు, కనీసం ఖర్చులు కూడా వెళ్తలేవు అన్నది ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. అంటే ఈ 1-2 సంవత్సరాల నుంచి ఎక్కువైంది. కారణం ఏంటంటే మన మిరప చాలా వరకు ఎగుమతికి ఉండే అవకాశం ఉన్న పంట. ఎగుమతికి ఉన్నటువంటి అంశాలు ఏంటి, దీనికి అంటే వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏమొస్తున్నాయంటే దీంట్లో పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా కొన్ని దేశాలు ఎంతైతే రేటు కొనాలో వాళ్ళు కొనలేకపోతున్నారు. కొన్ని చిన్న చిన్న దేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఎగుమతిలో అంతగా రైతు లాభసాటిగా లేదు. కాబట్టి ఇక్కడ కీలకమైన సమస్య ఏంటంటే పెట్టుబడి ఎందుకు ఎక్కువ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ముఖ్యంగా యూనివర్సిటీస్ పరిశోధన ఏం చేస్తున్నాయి, పెట్టుబడి తగ్గించడానికి కానీ అనవసర పెట్టుబడి తగ్గించడానికి అనేది ఇది ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం. అయితే ఇది పండించిన పంట ఒకవేళ రైతు గిట్టుబాటుగా ఆకులు అవుతాయి, వాళ్ళకి ఆదుకొని అంటే గిడ్డంగులలో పెట్టుకొని ఒక నెలలు కాపాడుకోవడానికి రైతు కొద్దిగా వెసులుబాటు కలిగించాలి మార్కెటింగ్ వ్యవస్థ నుంచి. కొన్ని రోజులు ఆపగలిగినట్టయితే తప్పనిసరిగా కొంత మన విడుదలైనా కొద్ది మార్కెట్లకు రేటు
సహజంగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత దీంట్లో వ్యాపారస్తులది ఏం చేస్తున్నారు, వ్యాపారస్తుల యొక్క జిమ్మిక్స్ ఏంటిది అనేది కూడా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా చేయాలి. నిజంగా వ్యాపారస్తులు కావాలని చేస్తున్న ధరలా నిజంగా అంతర్జాతీయంగా లేదా అన్నది ఇది పూర్తి స్థాయిలో స్టడీ చేయడం ఒకటైతే. ఇది ఇంతకుముందు మినిస్టర్ గారు అన్నారు దానికి ఆంధ్ర ప్రభుత్వం నుంచి మాత్రమే రిప్రజెంటేషన్ పోయిందని. మరి తెలంగాణలో వరంగల్, ఖమ్మం చాలా వ్యత్యాసంలో అవుతారు. ఇక్కడ నాణ్యమైన పంట పండడానికి అవకాశం ఉన్నది ఈ రెండు మిర్చి నాకు తెలుసు. వరంగల్ పనిచేసాను, ఖమ్మంలో పనిచేసాను కూడా మిర్చి మీద పరిశోధన కావాలన్నాం. ఇప్పటి వరకు పరిశోధన తెలంగాణలో లేదు. అంటే ఈ పంట మీద ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ తెలంగాణలో ఏం పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఆ మాత్రం వెళ్తున్నారు. అదే ఆ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి దానికి ఏదో సానుకూలంగా. బట్ కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇది పథకం అని అన్నారు. అది మాత్రం మరి తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఇది ఒక ఆలోచించుకోవాల్సిన విషయం. రైట్, మీరు అన్నట్టుగా ఖమ్మం, వరంగల్లో కూడా సమస్య ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. లేదంటే మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చారు. అంటే కేంద్రం ప్రభుత్వం అంటే కేంద్ర మంత్రి ఇస్తున్న హామీ కాబట్టి మిగతా రాష్ట్రం కూడా ఆయన పరిధిలోకి వస్తుంది. కాబట్టి వాళ్ళు అడిగినంత మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు రాష్ట్రాలకు కాదు, మిరప పంట పండించేటువంటి దేశంలో అన్ని ప్రాంతాలకు ఆ స్కీమ్ రావాలి. ఎస్ సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న కేశవరావు గారు, మనం చూస్తున్నామంటే ఈ రైతులకు సంబంధించి ప్రధానంగా ఈ మిర్చికి సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్న ఇష్యూ, మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, అలాగే కొన్ని కారణాలతో ఎగుమతులు నిరాకరిస్తున్న నేపథ్యంలో ధర రోజు రోజుకు తగ్గిపోతుంది అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దానిపైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వ్యవసాయ మంత్రిని అధికారులను కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు మీకు ఒకసారి వినిపిస్తున్నాను. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 75% వరకు పొడిగిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాలకు 11,600 లేదా ఉత్పత్తి వ్యయం జోడించి 12,000 పైచీలకు పైగా ధరను అందించాలని అడిగాం. ధర విషయంలో ఐసీఆర్ అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చారంటున్నారు. యాక్చువల్గా రైతులు కోరుకున్నది ఇదేనా? కొంత సమస్యకైతే పరిష్కారం దొరికినట్టేనా? ఇప్పుడు మినిస్టర్ గారి ప్రకటన ప్రకారం రైతులకు ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు 8,000 నుంచి 12,000 మధ్య కొంటూ ఉన్నారు. వాస్తవానికి గత సంవత్సరం 18,000 నుంచి 25,000 వరకు మిర్చి ధర ఉన్నది. ఈ సంవత్సరం ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. విషయం ఏంటంటే అసలు మిర్చికి మద్దతు ధర విధానమే లేదు. రెండవది కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని రద్దు చేసింది గత 2 సంవత్సరాలు బట్టి. ఏ పంట కూడా కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కొనడానికి లేదని నిషేధం పెట్టింది. ఫలితంగా వ్యాపార వర్గాలు, స్థానికంగా ఉండే వ్యాపార వర్గాలు, అంతర్జాతీయంగా ఎగుమతి దిగుమతి వ్యాపార వర్గాలు, ఈ మార్కెట్ అంతా కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. సరుకంతా అయిన కాడికి కొనటం, నిలవేసుకొని రేటు పెంచి అమ్ముకోవటం అనే సిస్టమ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది చాలా దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం సక్రమైనటువంటి విధానం లేకపోవటమే ఇందుకు కారణం. అంటే కేశవరావు గారు, ప్రధానంగా రైతుల డిమాండ్ ఏంటి? రైతులు మీరు అంటున్నట్టుగా గత సంవత్సరం మిర్చికి 18,000 నుంచి 22,000 వరకు మద్దతు ధర అంటే ఒక రకంగా రేటు పలికింది. కానీ ఈసారి ఎందుకు ఇంత డ్రాస్టిక్గా పడిపోయింది అంటారు రేటు క్వింటాల్కి? అవును, 50% పడిపోయింది. ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యేది కాదు. 20,000 రూపాయలు రైతుకి ఇస్తే తప్ప రైతు నిలదొక్కుకోలేడు. పైగా ఈ సంవత్సరం దిగుబడులు కూడా తగ్గినాయి, పెట్టుబడులు ఎక్కువైనాయి. పెట్టుబడులు ఎక్కువ అవటానికి కూడా కారణం ప్రభుత్వమే కారణం. పురుగుల మందు మీద కంట్రోల్ లేదు, ఎరువుల మీద కంట్రోల్ ఎత్తిసేసి వాటిని కూడా ధరలు స్వేచ్ఛగా పెంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు. అందువల్ల ఎరువులు, క్రిమి సంహారకాలు కీలకమైన ఈ మిర్చి పంటలో ఆ రెంటి మీద కంట్రోల్ ఇచ్చేసి కంపెనీలు యథేచ్ఛగా అమ్ముకునేటువంటి స్థితి కల్పించిన తర్వాత మిర్చికి పెట్టుబడులు పెరిగిపోయినాయి తప్ప రైతు ఏదో అనవసరంగా వాడి కాదు. అందుకని ప్రభుత్వం 2 విధానాలు సక్రమంగా లేవు. ఒకటి, మిర్చి పంటకు అవసరమైనటువంటి ఎరువులు లేదా క్రిమిసంహారాల మీద కంట్రోల్ ఎత్తేసినటువంటి ఫలితంగా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి ఒకటి. రెండోది, అసలు మద్దతు ధర చట్టమే లేకుండా కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము
కేంద్రము పెట్టకుండా రాష్ట్రము లేకుండా ఊరినే చూస్తూ కూర్చుంటే ధర ఎట్లా ఉంటుంది? వ్యాపార వర్గాల యొక్క ఇష్టారాజ్యం అయిపోయింది వాణిజ్య పంటల మీద. అందుకని రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. 20,000 ధర నిర్ణయించాల్సి ఉంది. 10,000 11,000 ఇస్తామంటే రైతాంగం అప్పుల నుంచి బయటపడలేడు. అది సరైంది కాదు, కంటి తుడుపు చర్య మాత్రమే అది. జలపతిరావు గారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటో కేశవరావు గారు మన కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ప్రధానంగా ఇక్కడ ఎగుమతులను స్థిరీకరించే అంశం పైన చర్చ జరిగిందని కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు. అంటే ఎగుమతుల సమస్యను పరిష్కరించడానికి ఎగుమతిదారులతో సమావేశం కాబోతున్నారండి. అంటే ప్రధానంగా ఎగుమతికి ఎదురవుతున్న అడ్డంకి ఏంటి? మీరు ఇందాక అన్నట్టుగా క్రిమి సంహారాలు వాడుతున్నారు కాబట్టి, అవశేషాలు కనిపిస్తున్నాయి కాబట్టి మేము తీసుకోవట్లేదు, కొన్ని దేశాలు దిగుమతికి నిరాకరిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ పంటకి ఎవరు జవాబుదారి? ఒకటి, మద్దతు ధర పైన క్లారిటీ ఉండడం లేదు. రెండోది, ఎగుమతులపై అటు దిగుమతి చేసుకునే వాడి వైపు నుంచి అడ్డంకులు ఉన్నాయి. మరి ఈ పంట ఎక్కడికి పోవాలి? అంటే తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిందేనా? ఇది దీనికి మరి పరిష్కారం లేదు. సతీష్ గారు, ఇది ఇప్పుడు ఇంతకుముందు అంటే ఈ రోజు వచ్చిన సమస్య కాదు. 2 సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నారు, అమ్ముకోలేకపోతున్నారు. ఒకసారి ధర అధికంగా పలికినప్పుడు ఎవరైనా రైతు ఆశపడతాడు, ఆ ధర వస్తుంది కావచ్చు. కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్నారు, పాపం వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు, అది బాగా తగ్గుతూ వచ్చింది. కానీ రైతులు గమనించవలసింది ఏంటంటే, సడన్ గా రేటు పెరిగినప్పుడు అదే రేటు ప్రతిసారి ఉంటుంది అనుకోవటం కూడా రైతులది అత్యాశ, ఈ విధంగా అనక తప్పదు. కాకపోతే రైతు చిన్న రైతు ఖర్చు పెడతారు, ధర ఉంది కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పంట తీయడానికి ప్రయత్నం చేస్తాడు. పండిన పంటకు ఆ రేట్ లేదనేసరికి దిగాలు పడతాడు అనేది ఇప్పుడు రైతుడిని ఇక్కడ ఏమనడానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు రైతు సంఘం వాళ్ళు అడిగినారు, రాజకీయ కోణంలోంచి రైతులను వాడుకోవద్దన్నది నా మనవి. నేను ఒక శాస్త్రవేత్తగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎరువుల మీద, పురుగు మందుల వల్ల ధరల మీద ఆంక్షలు ఎప్పుడు సడలించలేదు. అది ఎప్పుడైనా ప్రభుత్వం ఎరువులు కానీ వీటి మీద, ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుంది, అదే స్కీమ్ ఉంది. పురుగు మందుల మీద నియంత్రణ కొంతవరకే ఉంటుంది, కానీ ఇంత రేటుకి అమ్మాలని నియంత్రణ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భారతదేశ చరిత్ర ఏ దేశంలో కూడా లేదు. కాబట్టి పురుగు మందుల మీద విచ్చలవిడిగా చేసిందంటే ఒకటి తప్పు అయితే, పెట్టుబడి పెట్టే వ్యయం ఎందుకు ఎక్కువ అవుతుంది? అదే పెట్టుబడి కారణాలు ఏంటంటే, భూమిలో సత్తువ తగ్గిపోవటం, రైతులకు తెలుసు భూమిలో సత్తువ తగ్గిపోవటం, ఎరువులు వేస్తే తప్ప పండినటువంటి పంట. తర్వాత కొత్త సమస్యలు వస్తున్నాయి. నేను ఇంతకుముందు అన్నాను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా సరి అయిన పద్ధతిలో పరిశోధన చేయట్లేదు. పూర్తిగా ప్రైవేటు కంపెనీల మీదనే ఆధారపడి. విత్తనం మీరు తెలుసుగా, మిరప విత్తనం కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది విత్తనం మీదనే. ఈ విత్తనం ఖర్చు ఇప్పుడు ఇంతకుముందు ఐసీఆర్ బేరీజ్ చేసినప్పుడు ఇది వాళ్ళ లెక్కలకు రాదు. ఎందుకంటే రైతు బయట ఎక్కడో దగ్గర కొంటున్నారు. విత్తనంతో పాటు మొక్కలు, చిన్న మొక్కలు కూడా, అంటే మామూలుగా కూరగాయ మొక్కలు కొన్నట్టుగా మొక్కలు కొంటున్నారు. అంత లెవెల్లో ఖర్చు పెట్టినప్పుడు ఎరువులు, పురుగు మందుల మీద సహజంగానే కొత్త పురుగులు వస్తున్నాయి. ఇవన్నిటి మీద రోజు రోజుకు ఖర్చు పెరగడానికి కారణం ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీలో లోపం ఉన్నది. సరి అయినటువంటి టెక్నాలజీ అందియట్లేదు అనేది ఒకటైతే, ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వము ఈ అంటే ధరను ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కొనద్దు అన్న ఆంక్షలు ఎవరు పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు. ఒకవేళ ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి కొన్ని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని కొనేటువంటి పద్ధతి చేయాలి. కానీ ప్రతిదీ కేంద్రమైన ఒక రాజకీయంగా దాన్ని తీసుకుపోయి రైతు సమస్యను అనవసరంగా బజార్లోకి రాకద్దన్నది నేను ఈ రైతు సంఘాలను కొడతాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. చాలా సార్లు మన దగ్గర కొన్నారు కదా, మొక్కలు కొన్నారు, కందులు కొన్నారు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. కాబట్టి దీనికి ధర సరైనటువంటి గిట్టుబాటు ధర రైతు సంఘాలతో మాట్లాడి ప్రభుత్వం ఈసారి కొని నెక్స్ట్ ఇయర్ దీన్ని ఖర్చు తగ్గించుకోవటం కానీ చూడండి ఒకటైతే. ఇంకో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన సూచన సతీష్ గారు, మిరప మీద పరిశోధన లేదు తెలంగాణలో. ఏ మొక్క కొంటున్నాడు, ఏ రకం కొంటున్నాడు, ఏ మందులు వాడుతున్నాడు, ఏ మందులు వాడకూడదు, దానివల్ల పంట ఎంత నష్టం అవుతుంది, డైరెక్షన్ లేదు. పరిశోధన లేదు, డైరెక్షన్ లేదు, ఏది లేదు. వాటికి మార్కెట్ వదిలేసేసి మార్కెట్ దగ్గర కూడా చూడకుండా ఇంత ముఖ్యమైన పంట తెలంగాణలో, కనీసం ఆంధ్ర ప్రభుత్వం గుంటూరు ఆ ప్రాంతంలో కానీ అంతకంటే ప్రాముఖ్యత తెలంగాణ ప్రాంతమే. మరి తెలంగాణ ప్రభుత్వం దాని గురించి అసలు ఏం పట్టించుకోకూడదు. అసలు జరిగిన సమస్య ఖమ్మంలో రైతులు ఆందోళన చేసింది ఖమ్మంలో. కాబట్టి నేను ఒక రైతుగా, శాస్త్రవేత్తగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, దయచేసి మిరప పంటను ఊరికే తీసేయకండి, ఇది చాలా వాణిజ్యం. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వానికి బాగా ట్యాక్స్ రూపకంలో ఎగుమతి చేస్తే చాలా వరకు నిధులు వచ్చేటువంటి పంట ఇది. కాబట్టి ఈ పంటను కాపాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భూములలో బ్రహ్మాండంగా పండే పంట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రైతులను ఆదుకోవడంతో పాటు ముందు ఇలాంటి సమస్యలు రాకుండా దయచేసి ఒక కమిటీని వేసి, రైతు మన కమిషన్ కూడా ఉంది, ఆ కోదండ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, దయచేసి దీని మీద సహకరించండి,
సూచించండి. సో మాట్లాడాను ఇంతకుముందు. ఈ సమస్యను మళ్ళీ జట్లం కాకముందు ఈ ఏరియాలో కూడా, ఈ తెలంగాణలో కూడా రైతులు ఉద్యమం చేసేంత లెవెల్కి అవకాశం ఇవ్వకుండా కొంచెం దీన్ని పరిశీలించి దీనికి ఒక పరిష్కారం చూపెట్టవలసిందిగా రెండు ప్రభుత్వాలను కోరుతున్నాను. రైట్. కేశవరావు గారు, ఇక్కడ టమాటా ఇష్యూ కూడా ఉంది. ఇప్పుడు కర్నూలులో జిల్లాలో దాదాపు టమాటా ధరలు తగ్గిపోయాయి. 4 రూపాయలకు ఇప్పుడు ధర పడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మిగినూరు, ఆస్పరి, పత్తికొండ మార్కెట్లు దాదాపు ఇప్పుడు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. 2 వారాల క్రితం 20 నుంచి 25 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు 4 రూపాయలు పడిపోయింది. దిగుబడి ఎక్కువైంది కాబట్టి రేటు పడిపోతుందని చెప్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? టమాటా అనేది ప్రతిసారి ఒక ఇష్యూ అయిపోతుంది. టమాటాలు పచ్చిసరుకు అమ్ముకునేది రైతు చేలో ఉంచుకోలేడు, కోసి నిల్వ ఉంచుకోలేడు. వాటిని కోసి వెంటనే మార్కెట్లోకి వేయాలి. ఏమైనప్పటికీ మార్కెట్ శాసించాల్సింది ప్రభుత్వం. కానీ వాళ్ళ ప్రభుత్వం మార్కెట్ చట్టాలన్నీ సడలించుకొని కూర్చుంది. మార్కెట్ చొరబడి ఖచ్చితంగా కొనుగోలు చేసేటువంటి విధానాలు లేకుండా చేసింది. మీరు కనుక పోయిన సంవత్సరం బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో చూస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎదురుగా వైవ్ ఆఫ్ అని పెట్టింది. వైవ్ ఆఫ్ అంటే ఏంటి? దాని అర్థం రద్దు చేసినట్లుగా. అందుకని రాష్ట్రాలు కనుక కొంటే మాకేం సంబంధం లేదని కూడా చెప్పింది ఆ సందర్భంగా ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లోనే. అందువల్ల కేంద్రము, రాష్ట్రము మార్కెట్ విధానాలన్నింటినీ పక్కన పెట్టుకొని కూర్చున్నాయి. మరొక అంశం ప్రస్తావించారు. ఇప్పుడు పురుగు మందులు పరిశోధనలు, విత్తనాలు పరిశోధనలు లేవని. ఎక్కడున్నాయి? మన పరిశోధనా కేంద్రాలు ఇవి కూడా మన సైంటిస్టుల చేతిలో లేవు. ప్రభుత్వం గతంలోనే ఇండో అమెరికన్ ఇనిషియేటివ్ నాలెడ్జ్ ఇనిషియేటివ్ అగ్రిమెంట్ అని ఒకటి చేసుకొని విదేశీ కంపెనీలకు అప్పచెప్పింది మన పరిశోధనా కేంద్రాలన్నీ. వాళ్ళు ఇక్కడే విత్తనాలు పరిశోధనలు చేసి, పురుగు మందులు పరిశోధనలు చేసి వాటిని పిచ్చు రేట్లకు మన మీద అమ్ముతూ ఉన్నారు. మన దేశం యొక్క, మన పరిశోధనల కంట్రోల్లో లేవవి అన్నీ కూడా. అందుకని రైతుకు అనుకూలమైన అంశాలని ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటీకరణ చేసుకుంటా కూర్చుంటే ఫలితాలు ఇట్లాగే ఉంటాయి. అందుకని ఏంటంటే ఆఖరికి ఎరువుల ధరలు కూడా ఈ మధ్యనే ప్రతి కాంప్లెక్స్ బస్తాకి 100 రూపాయలు, 200 రూపాయల చొప్పున పెంచారు. వాటి సబ్సిడీలు తగ్గించినా కొద్దిగా అవి పెరిగిపోతూ ఉంటాయి. సబ్సిడీలు తప్పించినప్పుడుగా పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే. అందువల్ల పెట్టుబడులు పెరిగిపోవటానికి కారణం ప్రభుత్వ విధానాలే. పరిశోధనలో సక్రమమైనటువంటి నాణ్యమైన విత్తనాలు చౌకగా రాకపోవటం. ఇప్పటి వరకు కనీసం విత్తన చట్టం కూడా లేదు. విత్తనాల వల్ల నష్టం కలిగితే ఆ నష్టపరిహారం ఇచ్చేటువంటి చట్టం కూడా ఈ రోజున సమగ్రంగా లేదు. అందుకని ప్రభుత్వ విధానాలన్నీ ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంత తీవ్రమైన నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఈ చట్టాలను సక్రమంగా చేయాలి. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రము, కేంద్రము రెండు చేతిలో ఉన్నది. రైట్. థ్యాంక్ యూ కేశవరావు గారు, థ్యాంక్ యూ జలపతిరావు గారు. మీరు అన్నట్టుగా అటు రైతులు ఎప్పుడు ఈ గిట్టుబాటు ధర అలాగే పెట్టుబడి సాయం రావట్లేదు అనేది ఇష్యూ అవుతుంది. కొన్నిటికైతే మద్దతు ధర లభిస్తుంది, కొన్నిటికి మద్దతు ధర లభించట్లేదు. అలాగే ఇది వాణిజ్య పంట కాబట్టి దీనికి మద్దతు ధర లేదు కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒకలా వస్తున్న వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత రైతులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంత కేంద్రం అయితే సుముఖంగా రెస్పాండ్ అయింది. తెలంగాణలో కూడా ఇష్యూ ఉంది కాబట్టి నిన్న తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నామని. బట్ చూద్దాం, ఆల్రెడీ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా కొన్ని పత్రికలు నేను చూశాను. ఫైనల్గా రైతులకి మేలు జరగాలని మనం కోరుకుందాం ఈ అస్పష్టత లేకుండా. థ్యాంక్ యూ సార్ లైవ్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ కేశవరావు గారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఇష్యూ, అలాగే మిర్చి, టమాటా రేట్లు దిగుబడిపై రైతుల ఆందోళన నేపథ్యంలో 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.